పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున కూటమి ప్రభుత్వం మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు పార్వతీపురం స్థానిక శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాజీ సైనికుల ఆధ్వర్యంలో సాల్వతో సత్కరించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ కౌన్సిలర్ మరియు మాజీ సైనికులు అయినటువంటి కొరడా నారాయణరావు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్కు మాజీ సైనికుల తరపున కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అప్పట్లో అందజేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాజీ సైనికుల సంక్షేమం గురించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. వారు వచ్చి అక్కడ ఎంతో దేశానికి ఎంతో సేవ చేసి ఇక్కడ కూడా వాళ్ళకి మంచి విలువ ఉండాలి, మంచి హోదాలో ఉండాలి అంటూ గుర్తించి మాజీ సైనికుల కష్టాలను వారి యొక్క కుటుంబాల కష్టాలను గుర్తించి వారికి ఆంధ్ర రాష్ట్రంలోన ఎక్కడా కూడా ఎన్నడూ కూడా ఎప్పుడు లేని విధంగా మాజీ సైనికుల కార్పొరేషన్ అనే నిర్వహిస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇండియాలోన ఇంతవరకు ఎన్ని రాష్ట్రాల్లో కూడాను ఓన్లీ ఫర్ 6 రాష్ట్రాల్లో మాత్రమే మాజీ సైనికుల సంక్షేమ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నారా లోకేష్ గారికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్ తరఫున మరీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ పార్వతీపురం యువ నాయకులు మరియు ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు ఎప్పుడైతే ఇక్కడికి ఇన్ఛార్జ్గా పార్వతీపురం నియోజకవర్గానికి విచ్చేశారో అప్పటి నుంచి కూడాను మాజీ సైనికులకు వెన్నుంటే నడిపిస్తూ ప్రతి ఒక్క మంచి చెడు కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్క దానిలో విషయంలో మీకు నేను తోడున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మీ అందరికీ కూడా అన్ని విధాలుగా ఏ విధంగా నా నుంచి హెల్ప్ కావాలన్నా సాయం కావాలని చేస్తూనే ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అతనికి కూడాను పార్వతీపురం మన్యం జిల్లా మాజీ సైనికుల యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్.